నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. 42% రిజర్వేషన్లపై వెనుకడుగు వేయబోమన్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తామన్న కేటీఆర్. సోనియా కుటుంబాన్ని పొగడటానికే ధర్నా పెట్టారని కిషన్ రెడ్డి విమర్శ. బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కయిందన్న రాహుల్ గాంధీ. కర్ణాటక మహదేవ్పూర్లో 1,00,000 నకిలీ ఓట్లు గుర్తించామని వెల్లడి. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. దొంగ ఓట్ల వివరాలకు డిక్లరేషన్ సమర్పించాలని లేఖలో వెల్లడి. ట్రంప్ 50% సుంకాలు విధించినా భయపడేది లేదన్న భారత్. రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడమని ప్రధాని స్పష్టీకరణ. సుప్రీంకోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎదురుదెబ్బ. ఇన్హౌస్ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం మంత్రివర్గం మొత్తం ఎదురు చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని ఆయన ఢిల్లీలో ఆరోపించారు. బీసీలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు అనుకోవట్లేదని విమర్శించిన సీఎం బీసీ బిల్లులను ఆర్డినెన్స్ కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రేవంత్ తెలిపారు. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. క్షేత్ర స్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి. ఈ పోరాటంలో మల్లికార్జున్ ఖర్గే గారిని, శ్రీ రాహుల్ గాంధీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని అందరికీ వివరించడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, వివిధ రాజకీయ పక్షాలు జంతర్ మంతర్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి ఇక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది. దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో, మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక నిర్ధారణకు మా మంత్రివర్గ సహచరులు, మా పార్టీ అధ్యక్షుడు వచ్చిండ్రు. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ఇది శోచనీయము, ఇది బాధాకరము, ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది. ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు, ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటారు. ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకు, వాళ్ళకు సామాజిక స్పృహ ఉన్నది. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ సికండి పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు,
ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరు బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించడం మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు. వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఈ విధంగా చాలా మంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42% మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు చెప్తున్న రిజర్వేషన్లు మీరు చెప్తున్న విధి విధానాలతో మీరే పార్లమెంట్ చట్టం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చట్టాలు చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు, మీరు ఏమేం చేస్తారో చేయండి. ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి, ఇది మా విధానం. అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్న మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా, వన్ మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా. అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వ పరంగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీం ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాపై ఆయన హస్తెనలో విమర్శలు గుప్పించారు. సోనియా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే ధర్నా మొత్తం సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి తెలంగాణ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6% జనాభా ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో 10% ముస్లింలను కలిపి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేశానికి ఆదర్శమా? కన్వర్టెడ్ బీసీ అంటాడు. కన్వర్టెడ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిను ప్రధానమంత్రి గారిని కన్వర్టెడ్ బీసీ అంటామని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారికి సంబంధం లేదు ఆ యొక్క సామాజిక వర్గాన్ని బీసీలో కలపడంలో. అది గుజరాత్లో కానీ ఢిల్లీలో కానీ ఆయన ఏ మంత్రి పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేరు. ఆ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడో కాదో కానీ వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాత్రము ఘోరంగా ఓడిపోవడం ఖాయమని మనం చేస్తా ఉన్నాం. స్థాయికి మించి మాట్లాడము మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బీజేపీలో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉన్నన్నాళ్లు గులాబీ జెండా ఉంటుందన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు 2 జాతీయ పార్టీలకు 3 చెరువుల నీళ్లు తాగించి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు కండువా కప్పిన కేటీఆర్ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు. చేతిలో ఉన్న బీసీ సప్లాన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన గులాబీ నేత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పే 42% కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు ముగిశాక రైతు బంధు ఎత్తేస్తారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఓ మాట బయటో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్ అతి చేస్తున్న అధికారుల లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళా మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసిండు, దాన్ని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే. అవతలోడు వచ్చి ఆశ చూపెట్టిండు. కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి ₹1,00,000 ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మిండ్రు.
నమ్మిండ్రు, నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు. దేశంలో కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతుందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ వివరించారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదు కావటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇది 5 ఏళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువని రాహుల్ తెలిపారు. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పోలింగ్ జరిగిందని, సీసీ ఫుటేజ్ అడిగితే ఈసీ ఇవ్వలేదని ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికల వ్యవధిలో 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారని, ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ ఇచ్చేందుకు ఈసీ నిరాకరించిందన్నారు. దేశ సంపద అయిన ఓటరు జాబితాను ఎందుకు చూపించట్లేదని, దాన్ని విశ్లేషించే హక్కు తమకు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. Anti-incumbency is something that hits every single party. But for some reason, the BJP is the only party that basically does not suffer this idea of anti-incumbency. Second thing, exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. Third thing, we noticed there is always a reason given, lack of anti-incumbency for this shift suddenly from these opinion polls. And the reasons are multiple: Ladli Behna, Pulwama, now Sindhur. Of course, the most fundamental thing that elections are choreographed. There was a time in India, electronic voter machine नहीं थी, individual vote था, पूरा देश एक दिन वोट करता था. But आज के ज़माने में यूपी में अलग-अलग वोटिंग होती है, बिहार में कभी और हो रही है, महीनों के लिए चलती है. And this was something that we were suspicious. Suddenly the Haryana and Karnataka elections are, dates are changed. General public को suspicion थी, हमें भी suspicion थी. Suspicion became concretized. महाराष्ट्र पे पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे कि इस सस्पेशन का कारण क्या है. And let's not forget that the Prime Minister is the Prime Minister of India with a very slender majority, 25 seats. 33,000 votes was the winning margin. Okay, so what we are saying to the Election Commission is you're not in the business of destroying Indian democracy. You're in the business of protecting it. All this information now, this is evidence. This is a crime that is being committed against the Indian Constitution, against the Indian flag. And this is evidence of the crime in one assembly. We've studied the pattern. We're absolutely convinced that this crime is being done at a huge scale across the country. So for us, the CCTV footage and the voter list is now evidence in crime. And the Election Commission is busy trying to destroy it. So I want the nation to know that there is a huge criminal fraud being perpetrated on this country. It is being done by the Election Commission and the party in power, and we have given you crystal clear, undoubtable proof here. కర్ణాటకలో ఓటరు జాబితా విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందించారు. ఓటర్ల జాబితాలో అనర్హులను చేర్చి అర్హులైన ఓటర్లను తొలగించినట్లు ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని కోరారు. రిజిస్టర్ ఆఫ్ ఎలక్టరల్స్ రూల్ 196 చట్టం కింద అనర్హులు, అర్హుల ఓట్ల వివరాలను డిక్లరేషన్ రూపంలో అందజేసి వాటిపై సంతకం చేయాలంటూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టకపోవడం వల్లే రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ప్రధాని మోదీ అద్భుత పాలనను మెచ్చి 2014 నుంచి ప్రజలు ఆయనను గెలిపిస్తూ వస్తున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈసీపై ఆరోపణల విషయంలో రాహుల్ గాంధీ అన్ని హద్దులు దాటారని విమర్శించారు. బీజేపీ అక్రమాలు చేసి గెలిచిందని చెప్పడం ద్వారా రాహుల్ ప్రజా తీర్పును అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని రాహుల్కు సూచించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ పర్యటనకు సంబంధించిన తేదీ దాదాపు ఖరారైనట్లు ఆయన చెప్పారు. అయితే ఖచ్చితమైన తేదీని పేర్కొనలేదు.
ఈ ఏడాదిలోనే పుతిన్ భారత పర్యటన ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన వేళ డోవాల్ రష్యా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత రష్యా మధ్య సోవియట్ కాలం నుంచే మంచి సంబంధాలు సహా సుదీర్ఘ కాలంగా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు, భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక సుంకాలు, ఈ రెండింటినీ కారణంగా చూపుతూ అగ్రరాజ్యం భారత్పై 50% సుంకాలను విధించింది. ఫలితంగా అమెరికాకు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ముఖ్యంగా జౌళి, రత్నాభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. భారత్తో పోలిస్తే పొరుగు దేశాలపై అమెరికా తక్కువ సుంకాలు విధించగా దేశీయ ఎగుమతిదారులు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అమెరికా 50% సుంకాలను విధించింది. 25% సుంకాలు అమల్లోకి రాగా ఈ నెల 27 నుంచి పెనాల్టీ రూపంలో మరో 25% సుంకం అమలు కానుంది. ఫలితంగా అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై 50% సుంకం పడనుంది. అయితే కొన్ని ఉత్పత్తులపై అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వైలింగ్ డ్యూటీలను కూడా వసూలు చేస్తోంది. రొయ్యలపై 2.49% యాంటీ డంపింగ్ డ్యూటీ, 5.77% కౌంటర్ వైలింగ్ డ్యూటీలను వసూలు చేస్తోంది. అంటే రొయ్యలపై 25% సుంకంతో పాటు 2 రకాల డ్యూటీలను చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా రొయ్యలపై 33.26% టారిఫ్ పడనుంది. ఈ నెల 27 నుంచి మాత్రం 50% టారిఫ్ అమల్లోకి రానుంది. అప్పుడు 50% టారిఫ్తో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వైలింగ్ డ్యూటీలను కలుపుకుంటే రొయ్యలపై మొత్తంగా 58.26% సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. భారత్ కూడా కొన్ని దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ వసూలు చేస్తోంది. అమెరికా సుంకాల కారణంగా జౌళి, రత్నాభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర, విద్యుత్ పరికరాలపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆయా ఉత్పత్తులపై దేశీయ ఎగుమతిదారులు 50% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి ధరలను పెంచి అమెరికాలో విక్రయించాల్సి ఉంటుంది. స్టీల్, అల్యూమినియం, రాగి పైన అమెరికా 50% సుంకాలు విధించింది. వాహన విడిభాగాలపై 25% టారిఫ్ను వసూలు చేస్తోంది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, బొగ్గు, సహజవాయువు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ప్యానెల్ బోర్డులపై మాత్రం 50% సుంకాలను అమెరికా మినహాయించింది. అంటే ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులపై గతంలో మాదిరే సుంకాలు అమలు కానున్నాయి. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే 55% ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడనుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫియో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $2 బిలియన్ విలువైన రొయ్యలు, $2.7 బిలియన్ విలువైన రసాయనాలు, $10 బిలియన్ రత్నాభరణాలను అమెరికాకు ఎగుమతి చేసింది. $1.2 బిలియన్ విలువైన తివాచీలు, $3 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేసింది. $7.7 బిలియన్ విలువైన యంత్ర పరికరాలు, $2.6 బిలియన్ మేర వాహన విడిభాగాలను ఎగుమతి చేసింది. 50% సుంకంతో వీటన్నింటిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్కు చెందిన రొయ్యలు అమెరికాలో మరింత ప్రియం కానున్నాయని అంటున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, వియత్నాంపై తక్కువ సుంకాలు విధించడంతో వాటి నుంచి భారత్కు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా మధ్య $131.8 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. అందులో $86.5 బిలియన్ విలువైన వస్తువులను భారత్ అమెరికాకు ఎగుమతి చేసింది. $45.3 బిలియన్ విలువైన వస్తువులను అమెరికా భారత్కు ఎగుమతి చేసింది. అంటే అమెరికాతో భారత్కు వాణిజ్య మిగులు ఉంది. దీన్నే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడం లేదు. తమ దేశం నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేసి వాణిజ్య అంతరాన్ని తగ్గించాలని భారత్కు సూచించారు. అయితే ఆ దిశగా భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ సుంకాల బాదుడు కారణంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. గత సెషన్లో 166 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో 79 పాయింట్లు పెరిగింది. ఉదయం 80,263 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది.
మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఒక దశలో 79,811 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతుతో వేగంగా కోలుకున్న సూచి కనిష్ట స్థాయి నుంచి 926 పాయింట్ల మేర ఎగబాకింది. ఈ క్రమంలో 80,737 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 80,623 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 22 పాయింట్లు పెరిగి 24,596 వద్ద ముగిసింది. విజయవాడలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ అడ్డంగా దొరికిపోయారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు ఈఎన్సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. 35.5 కోట్ల బిల్లుకు 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాలని గుత్తేదారును శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గుత్తేదారు కృష్ణంరాజు ఈఎన్సీ శ్రీనివాస్ కు ఇప్పటికే 25 లక్షల రూపాయలు చెల్లించారు. మరో 25 లక్షలు చెల్లిస్తే తప్ప బిల్లులు పాస్ చేయనని శ్రీనివాస్ చెప్పడంతో గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బలపనిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ గతంలోనూ 3 సార్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. కానుకుర్తి, గుడిమొన్కన్పల్లి, మల్రెడ్డిపల్లికి చెందిన రైతులు తమకు పరిహారం పెంచడంతో పాటు పునరావాసం కల్పించాలనే డిమాండ్తో పాదయాత్ర చేపట్టారు. యాత్ర గడిమున్కన్పల్లి చేరగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితులు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. నిర్వాసితులను రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఎకరాకు 30 లక్షల పరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. వర్షం రావడంతో పోలీసులు నిర్వాసితులను వదిలిపెట్టారు. ఆధునిక యుగం ఎంత ముందుకు పోతున్నా ఈనాటికి కొన్ని చోట్ల ప్రజలు అర్థం లేని అపోహలతో మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్ముతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో భూసరాయి గ్రామంలో మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని కొందరు చితకబాది చంపారు. మండకం రాజు అనే వ్యక్తి చేతబడి చేయటం వల్లనే గ్రామంలో ఓ మహిళ మృతి చెందిందన్న అనుమానంతో కొందరు గ్రామస్తులు అతడిపై దాడి చేసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అతని మరణానికి కారణమైన 7గురిని అరెస్టు చేశారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వం పలు విజ్ఞాన వేదికలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మారుమూల ప్రాంతాల్లో ఇంకా అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతు సేవలందిస్తామని అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ వెల్లడించారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన అతుల్ చౌహాన్ రాష్ట్రంలో అమిటీ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని సీఎంకు వివరించారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనలు ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని, రాష్ట్రంలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చేనేత కేవలం ఉపాధి మార్గం కాదని మన భారతీయ సంస్కృతికి ప్రతీక అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ అథెంటిక్ వీవ్స్ లోగో, తిరంగా చీరలను మంత్రి ఆవిష్కరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించడంతో పాటు పలువురికి చెక్కుల పంపిణీ చేశారు. నేటి నుంచి ఈ నెల 17 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో పోచంపల్లి, గొల్లభామ, నారాయణపేట, గద్వాల సహా పలు రకాల పట్టు వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు. మొత్తం సుమారు 100 స్టాళ్లు ఉన్న ప్రదర్శనతో పట్టుగూళ్లతో తయారు చేసిన హస్తకళా ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లోని కుంట్లూరు గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థల రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత, ఖాదీ దుస్తులు ధరించాలని ఆయన సూచించారు. చేనేత దుస్తులు ధరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డితో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు.
వాడాలి, స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని మన చేనేత కార్మికులను ప్రోత్సహించాలి. చేనేత బట్టల వల్ల, ఖాదీ బట్టల వల్ల, మన రసాయనిక చర్యల వల్ల చలికాలంలో ఉచ్చగా ఉంటాయి, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి. ఈ యొక్క ప్రక్రియను ప్రతి ఒక్కరికి ఈ చేనేత బట్టల వాడడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అనే సంకేతాన్ని ఆ యొక్క సమాజానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా మన స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టంగా ఈ భూమికగా పోషించినటువంటి రాట్నం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జన్కపూర్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోబాలక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్యామ్ నాయక్ పై కోబాలక్ష్మి నీళ్ల బాటిల్ విసిరారు. ఒక మహిళ అని చూడకుండా శ్యామ్ నాయక్ ఇష్టారీతిన మాట్లాడి తనను అవమానించారని కోబాలక్ష్మి ఆరోపించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందారు. మృతులు లింగాపూర్కు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ లో రాష్ట్ర స్థాయి యోగా పోటీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు 2 రోజుల పాటు జరగనున్నాయి. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సుల వాళ్లకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల నుంచి దాదాపుగా 150 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మహిళలు, పురుషులు 2 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన వారికి జార్ఖండ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. Sound system. Hyderabad. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన హంపీ షోరూంను ప్రముఖ సినీ హీరోయిన్స్ నేహా శెట్టి, రీతూ వర్మలు ప్రారంభించారు. హీరోయిన్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షోరూంలో సరికొత్త చీరలను ధరించి సందడి చేశారు. సినీ భామలు చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. జరుగుతాం కదా కొంచెం వినకు ప్లీజ్. మా దగ్గరికి వస్తారు మళ్ళీ.